24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నారు ఈసారి? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చాలా యాక్టివ్ గా గెలిచిన వెంటనే వాళ్ళ వర్క్ స్టార్ట్ చేసేసుకున్నారు. ఆన్ గ్రౌండ్ అంటూ ప్రతి ఒక్కరు కూడా ఎర్లీ మార్నింగ్ వాకింగ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ అధికారులతో కావచ్చు అందరినీ కూడా పరుగులు పెట్టేస్తున్నారు. ఎలా ఉండబోతుంది మేడం ఈసారి జనసేన పార్టీ యొక్క ఇంపాక్ట్ ప్రజలకి ఎలా చూపించబోతున్నారు? ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త తరం పరిపాలన అనేది డెఫినెట్ గా ఈ 5 ఏళ్లలో అయితే మీరు చూస్తారు 100%. ఇప్పుడు ఆటోమేటిక్ గా జనసేన ఎమ్మెల్యేలు అంత యాక్టివ్ గా పనిచేస్తున్నప్పుడు కాంపిటీషన్ హెల్దీ కాంపిటీషన్ లో గెలిపి మిగతా పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చేయాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతుంది 100% సొసైటీలో. అదొకటి. రెండవది ఏంటంటే మా పార్టీ బిల్డ్ అవడం కానివ్వండి, ప్రజల పట్ల మేము నమ్మకాన్ని పెంచుకోవడం కానివ్వండి, రేపొద్దున పార్టీ మేము ఇంకా నెక్స్ట్ లెవెల్ కి ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నా కూడా అన్ని ఇప్పుడు గెలిచినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీల మీదే బేస్ అయి ఉంది. వాళ్ళు చేసే పనే రేపొద్దున ప్రజల్లో జనసేన పార్టీ పట్ల పెరిగే ఆదరణ. వీళ్ళు ఎంత బాగా చేస్తే అంత బాగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు డెఫినెట్ గా. ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి పూర్తిగా బాధ్యత నాది అని చెప్పేసి ప్రజలకు హామీ ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది కొంతమేర నచ్చక అప్పుడు ఉన్నటువంటి కొన్ని ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడినటువంటి కొన్ని ప్రతికూల వాతావరణాల దృష్ట్యా ప్రజలు అప్పట్లో టీడీపీని తిరస్కరించి వైసీపీకి పట్టం కట్టారు. ఇవాళ మళ్ళీ టీడీపీని నమ్మి ఈ స్థాయిలో భారీ మ్యాండేట్ ఇచ్చారు అంటే వైసీపీ చేసినటువంటి అరాచకపు పాలన ఒక కారణం అయితే, పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా వీళ్ళు ముగ్గురు కలిసి బాధ్యతాయుతంగా పరిపాలన చేస్తారు, మనం నమ్మొచ్చు అని ఒక భరోసాను కల్పించడంలో ఒక బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. డెఫినెట్ గా రేపొద్దున ప్రజలకి మేము జవాబుదారీదనంగా నిలవాలి కాబట్టి వీళ్ళు చేసే ప్రతి పని పవన్ కళ్యాణ్ గారే చేసినట్టు, వీళ్ళు విస్మరించే ప్రతి హామీ కూడా పవన్ కళ్యాణ్ గారు విస్మరించినట్టుగానే ప్రజలు భావిస్తారు. కాబట్టి నాయకుడికి మచ్చ తేకుండా, ప్రజల్లో నమ్మకం కోల్పోకుండా పార్టీ ప్రజల నమ్మకం పెంచుకునే విధంగా పనిచేయాల్సిన బాధ్యత మా ఎమ్మెల్యేల మీద ఉంది. కాబట్టి ఫస్ట్ డే ఫస్ట్ అవర్ నుంచే వాళ్ళు డ్యూటీలోకి దిగిపోయారు. డెఫినెట్ గా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యే అంటే జనసేన ఎమ్మెల్యే లాగా పనిచేయాలి అబ్బాయిలు అనేలాగా చేసుకునేలాగా చేస్తాం డెఫినెట్. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.